నాయకుడికి ఎంత టాలెంట్ ఉన్నా టీం కూడా బాగుండాలి అంటారు. ఇప్పుడు అలాంటి టీమే కావాలంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇన్ని కోట్ల మంది జనాన్ని, జిల్లాల్ని, యంత్రాంగాన్ని నడిపించాలంటే క్యాలిబర్ ఉన్న ఆఫీసర్లే కావాలి. అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన కొలిక్కొస్తున్న నేపథ్యంలో మంచి సత్తా ఉన్న వాళ్లతో ఒక టీం రెడీ చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధపడుతున్నారు. వారితో పరిపాలనని ఇక పరుగులు పెట్టించాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఆయన. జూన్ 2న తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన కోసం కేంద్రం ప్రత్యూష సిన్హా కమిటీని నియమించింది. అధికారుల విభజనపై కసరత్తు పూర్తి చేసిన ప్రత్యూష సిన్హా కమిటీ ఆమోదం కోసం కేంద్రానికి జాబితా పంపే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఎంపికపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సమర్థులైన అధికారులతో పూర్తిస్థాయి టీమును ఏర్పాటు చేసుకుంటే పాలనను పరుగులు పెట్టించవచ్చన్నది కేసీఆర్ ప్లాన్. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన అధికారులతో పాటు డిప్యుటేషన్పై అధికారులను తీసుకువచ్చే వెసులుబాటు ఉంటే వారిని కూడా కలుపుకుని ఓ పర్ఫెక్ట్ టీమును రెడీ చేసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన ప్రకారం 35 మంది అధికారులతో టీమును తయారు చేసి ఇతర బాధ్యతల్ని మిగిలిన అధికారులకు కేటాయించాలని భావిస్తున్నారు. తెలంగాణ 10 జిల్లాలకు కలెక్టర్ల నియామకం విషయంలో కూడా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయటం, అవసరమైన మార్పులు, చేర్పులకు సూచనలు ఇవ్వడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారని కేసీఆర్ నమ్మకం. ఇటు సచివాలయంలోని మొత్తం 33 శాఖలకు ఉన్నతాధికారుల నియామకంపై కూడా ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కీలక శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా సమర్థులైన అధికారులను నియమించాలని భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.